పార్టీ వాళ్ళు అవ్వదు, మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేస్తామని 5 సంవత్సరాల్లో ఒక్క కెనాల్లో కూడా తట్టడి ఇసుక మోయనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందనంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. అందుకనే రైతులకి మళ్ళీ న్యాయం జరగాలనంటే, సాగునీరు ఇక్కడ చక్కనటువంటి పరిస్థితుల్లో ఉండాలనంటే మళ్ళీ తెలుగుదేశం జనసేన పార్టీలతో కలిసినటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఖచ్చితంగా చేసి తీరుతాం. లోకేష్ అన్న గారు కూడా ఆ విషయం మీద చక్కగా స్టడీ చేశారు. ఆయన కూడా మనందరికీ కూడా హామీ ఇస్తారు. అలాగే ఏ మిగతా కార్యక్రమాలు కూడా ఉన్నాయో తప్పకుండా అవన్నీ కూడా చేసి తీరుతామన్నది ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. మాకు కావాల్సినటువంటిది ధైర్యంగా మీరందరూ కూడా నిలబడ్డాలి. ఈ 5 సంవత్సరాలు వాళ్ళు ఏమీ చేయలేదు, కానీ ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ప్రలోభాలు పెట్టడానికి, మీ తాలూకా మైండ్ ని ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయడానికి అన్ని రకాలైనటువంటి అస్త్రాలు కూడా వాడతారు. అందులో సోషల్ మీడియా అత్యధికంగా వాడతారు. మీ మైండ్ ని డిస్టర్బ్ చేయడానికి అన్ని రకాలుగా కార్యక్రమాలు చేస్తారు. అలాంటప్పుడు మాత్రం నిబద్ధతగా చైతన్యవంతంగా మీరందరూ కూడా ధైర్యంగా ముందుకు నిలబడితే ఎటువంటి దుష్ట శక్తులు కూడా మన దగ్గరికి రావడానికి భయపడతాయన్నది కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇచ్చాపురం నియోజకవర్గం మీద అత్యధికమైనటువంటి నమ్మకం మా అందరికీ కూడా ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టడమే కాకుండా రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి మెజారిటీ మీరందరూ కూడా ఇప్పించాలన్నది ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలకు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మన ప్రభుత్వం మళ్ళీ ఏర్పడిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధితో మనం అందరం కూడా ముందుకు కొనసాగుదాం. ఢిల్లీ స్థాయిలో మీరందరూ కూడా చూస్తున్నారు, చాలా చక్కగా పోరాటం చేశాం 5 సంవత్సరాలు. లోకేష్ అన్న గారి తాలూకు ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆధ్వర్యంలో ముగ్గురు ఎంపీలు ఉంటే ధైర్యంగా ఆ రోజు అన్ని రకాలుగా కూడా పోరాటం చేసి తెలుగుదేశం పార్టీ అనంటే తెలుగు ప్రజల గుండెల్లో ఉన్నటువంటి పార్టీగా సిక్కోలు తాలూకు గొంతును సైతం మనం పార్లమెంటులో వినిపించడం జరిగింది. అదే స్థాయిలో భవిష్యత్తులో కూడా మొన్ననే మీరందరూ కూడా చూసుంటారు, చెప్పాను, చాలా ఇసుగు పుట్టింది. 5 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఏ స్పీచ్ మాట్లాడినా సరే 2 నిమిషాలు మాట్లాడితే చాలు, స్పీకర్ కూర్చోవయ్యా, మీకు అన్ని సభ్యులు లేరు కదా, ఎంతసేపు నువ్వు మాట్లాడతావని. మాట్లాడాల్సింది చాలా ఉంది, కానీ సభ్యులు మాత్రం లేరు. ఆ దుర్మార్గుడు ప్రత్యేక హోదా తెస్తాను, ఎంపీల్ని గెలిపించండి అంటే పొలోమని రాష్ట్రం అంతా కూడా ఎంపీల్ని గెలిపించారు. తీరా చూసిన తర్వాత ఆయన కేసులు మాఫీ చేసుకోవడానికి ఎంపీలని అందరినీ కూడా వినియోగించుకున్నాడు. కానీ ఈసారి మళ్ళీ ఢిల్లీలో మన తెలుగు వారి తాలూకా గలం గట్టిగా వినిపించాలనంటే మళ్ళీ రాష్ట్రంలో మన ఎంపీలని అందరినీ కూడా మనం గెలిపించుకోవాలి. ఆ స్థాయిలో మీరందరూ కూడా ఇక్కడ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నన్ను కూడా మంచి మెజారిటీతో మీరందరూ కూడా గెలిపించాలని నా తరపున కూడా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. లోకేష్ అన్న గారు మీరు చూస్తున్నారు, ప్రతి రోజు కూడా కష్టపడుతున్నాడు. ఆ స్థాయిలో ఎన్నో అవమానాలు పడ్డాడు, ఆయన ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాడు. కుటుంబ పరంగా గాని, వ్యక్తిగతంగా గాని, లేకపోతే రాజకీయ పరంగా గాని ఎన్నో అవాంతరాలు ఆయనకు వచ్చాయి. కానీ ధైర్యంగా నిలబడ్డాడు. నాయకుడు అనేటటువంటి వాడు ఓడిపోతే కింద పడిపోవడం కాదు, కింద పడిన తర్వాత తిరిగి లేచి మళ్ళీ ముందుకు నడిచేవాడే అసలైనటువంటి నాయకుడిగా నిరూపించి మంగళగిరిలో ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే నేను మళ్ళీ బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ సాధించి గెలుస్తానని ఈ రోజు మంగళగిరిలో పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు భయపడే పరిస్థితికి ఈ రోజు వచ్చారనంటే లోకేష్ అన్న గారి తాలూకా నాయకత్వం ఏ రకంగా ఉంటుందో మీరందరూ కూడా గమనించాలి. ఆయన కేవలం మంగళగిరికే కాదు, ఈ రాష్ట్రానికే ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఇచ్చే నాయకుడిగా యువగలం పాదయాత్ర చేశారు. ఎవరూ చేయలేరని అన్నారు. 1 రోజు నడిచాడు, 2 రోజులు నడిచారు, ఆపాలని చూశారు, మైక్ ఇవ్వకుండా చూశారు, స్టేజీలు వేయనివ్వకుండా చూశారు, బళ్ళు కదలకుండా చూశారు. ఖబర్దార్ అని చెబుతూ రాష్ట్రంలో సుమారు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశంలో ఆ వయసులో చేయనటువంటి రికార్డుని సాధించినటువంటి వ్యక్తి మన లోకేష్ అన్నది కూడా తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే కార్యకర్తలందరికీ కూడా ఒక నమ్మకం ఉండాలి. కార్యకర్తల కోసం ఆయన ఎక్కువగా పనిచేస్తున్నాడు. ఈ రోజు 20-30 సంవత్సరాలుగా కార్యకర్తలు చాలా కష్టపడుతున్నారు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకున్న విధంగా వాళ్ళందరికీ కూడా కార్యక్రమాలు జరగట్లేదన్న బాధ ఈ రోజు లోకేష్ అన్న గారికి ఉంది. అందుకనే రెడ్ బుక్ కూడా తయారు చేసుకున్నాడు. అవతల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తాటి తీయడానికి ఆ రెడ్ బుక్ లో అన్ని కార్యక్రమాలు కూడా చేర్చుకున్నాడు. అలాగే మన కార్యకర్తలు కూడా ఎవరెవరికి న్యాయం చేయాలో అది కూడా ఆయన గుండెల్లోనే రెడ్ బుక్ పెట్టుకొని రాసుకుంటున్నాడు అన్నది కార్యకర్తలందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. మరి లోకేష్ అన్న గారు ఈ జరుగుతున్నటువంటి శంకారం కార్యక్రమం
మన నియోజకవర్గం మన జిల్లా నుంచి ప్రారంభోత్సవం చేయడం అనేది మనమందరం కూడా ఒక అదృష్టంగా భావించి ఈ శంఖారావం యాత్ర కూడా అత్యంత విజయోపేతంగా ముందుకు నడవాలని, రాబోతున్నటువంటి ఎన్నికలకి ఇది ఒక ప్రధాన అస్త్రంగా మారాలని ఆ స్వేచ్ఛావతి అమ్మవారికి ఈ యొక్క వేదిక ద్వారా మొక్కుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం. లోకేష్ అన్న గారి నాయకత్వం, లోకేష్ అన్న గారి నాయకత్వం, లోకేష్ అన్న గారి నాయకత్వం. ధన్యవాదాలు రామ్మోహన్ రెడ్డి గారు. మనందరికీ తెలిసినట్టు యథావిధిగా చాలా ఉత్సాహభరితమైనటువంటి ఈ ప్రసంగం, ముఖ్యంగా ఈ ప్రసంగంలోని ముఖ్యమైనటువంటి కొన్ని అంశాలు రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు తిత్లీ లాంటి తుఫాన్లు వస్తే మనం బెదిరిపోతామా అనంటే ఒక సంఘటన మీ అందరికీ మళ్ళీ ఒక్కసారి గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారిని మ్యాన్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటారు. అందరూ తుఫానుకు భయపడి ఇంట్లో దాక్కుంటే ఒక్కడే తుఫానుకు ఎదురెళ్ళగలిగినటువంటి నాయకుడు అది మన నారా చంద్రబాబు నాయుడు. మీ అందరికీ గుర్తుండాలి, ఆ రోజు తిత్లీ తుఫాన్ వచ్చింది. దాదాపు 60,000 కరెంటు పోల్లు పడిపోయాయి. ఏం చేయాలో తెలియనటువంటి అంధకారం. కేవలం 9 రోజుల్లో మొత్తం మంత్రులందరినీ ఇక్కడికి తీసుకుని వచ్చి, యంత్రాంగాన్ని అంతటినీ ఇక్కడికి తీసుకుని వచ్చి మొత్తం 9 రోజుల్లో నార్మల్సీ తీసుకొచ్చినటువంటి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజు ఒక నాయకుడు ఉన్నాడు అసెంబ్లీలో, మరి పార్లమెంట్ లో మన రామ్మోహన్ నాయుడు గారు గుర్తు చేశారు. ఒకడు గోవా వెళ్ళిపోయాడు, ఒకడు ముంబై వెళ్ళిపోయాడు అని. మొన్న అసెంబ్లీలో అయితే సాధారణంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నాము అని అంటే ఎంతో కొంత ఉత్సుకత ఉంటుంది. అయితే దారుణం ఏంటంటే కోరం అంటారు, అంటే కనీస సభ్యులు ఉంటే గాని సభ లేనటువంటి పరిస్థితి. మొన్న మేము అసెంబ్లీకి వెళ్తే కోరం కూడా లేకుండా అసెంబ్లీ 15 గంట 20 నిమిషాలు, అంటే ఒక్క ఎమ్మెల్యే కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళని నమ్మేటట్లు లేరు. మరి ప్రజలు ఏమైనా నమ్ముతారా అని ఈ వేదిక మీద నుంచి మీ అందరూ కూడా అడుగుతున్నాను. గట్టిగా మనం చెప్పాలి, ఈరోజు ఎవరు నమ్ముతున్నారు నిన్ను? ఒక డ్వాక్రా మహిళ నిన్ను నమ్మే పరిస్థితి ఉందా? ఈరోజు ఒక ఆశా వర్కర్ నిన్ను నమ్మే పరిస్థితి ఉందా? ఒక రైతు నిన్ను నమ్మే పరిస్థితి ఉందా? ఒక ఉద్యోగస్తుడు నిన్ను నమ్మే పరిస్థితి ఉందా? ఒక ముసలివాడు నిన్ను నమ్మే పరిస్థితి ఉందా? మరి ఎవరు నమ్మకపోతే ఏం ఉద్ధరించడానికి ఇంకా వై నాట్ 175 అంటున్నాం. ఈరోజు నువ్వు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈరోజు అసెంబ్లీకి కూడా నువ్వు నీ ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో తెచ్చుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వచ్చి ఏదో ఉద్ధరిస్తాడు అని చెప్తున్నాడు. ఇలాంటి నాయకులు మనకు కావాలి, లేదా నారా చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకత్వం కావాలి అన్నది మనందరం కూడా ఇప్పుడు నిర్ణయించుకోవాల్సినటువంటి సమయం. నారా లోకేష్ గారు తన పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు మేము కూడా దగ్గరలోనే ఉన్నాం. చాలా కామెంట్స్ చేశారు. ఈయన రోజుకి 5 కిలోమీటర్లు కూడా నడిచే పరిస్థితి ఉండదు, ఈయన పాదయాత్ర పూర్తి చేసే పరిస్థితి ఉండదు, ఏ రకంగానూ ఈ కార్యక్రమం కాదు అని ముందంతా వ్యాఖ్యానం చేశారు. చాలా మంది మీ అందరికీ తెలుసు, పేటీఎం బ్యాచ్ ఉన్నారు. పేటీఎం బ్యాచ్లతోని, పేటీఎం ఛానల్స్ తోని ఆయన విపరీతమైనటువంటి ప్రచారం చేశారు. అయినా మన అన్న నారా లోకేష్